శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్టం 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుంది. కుటుంబ శక్తి బాగుంది. అలాగే మీ సంతానం బాగుంటుంది. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అయితే ఆర్థికంగా నిలబడతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థిక సమస్యలు అయినటువంటి తీరుతాయి. ఏమైనా రుణాలు ఉంటే రుణాలు తీరుతాయి. ఎందుకంటే సమయానికి ధనం చేతికి అందుతుంది. కాకపోతే ఏంటంటే మీకు ఈ మాసం అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అయితే మీకు బంధువర్గం వారు, మిత్రవర్గం వారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తారు. బాగుంది. అలాగే నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీ కాసు పనులు పూర్తి చేయించుకుంటారు. కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. అయితే జీవన విధానం బాగుందండి, మీకు చక్కగా ఉంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రానికుంటుంది. చక్కగాని మిమ్మల్ని గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఇతర దేశ యోగం ఉందండి మీకు. ఇతర దేశ యోగం అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ మకర రాశుల వారు విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి, జాబులు పోయాయి. కానీ ఇప్పుడు ప్రయత్నం చేసుకోండి, మీరు గట్టి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఈ మకర రాశి వారికి విదేశాల్లో ఉన్న వారికి జాబులు వస్తాయి, జాబులు వస్తాయి. ఇకపోతే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుందండి. ఇక ఇందులో ముఖ్యంగా మీరు ఈ మాసం పెద్దవాళ్ళని గౌరవించండి, బ్రాహ్మణుని గురువులను గౌరవించండి, వారితో మర్యాదగా ప్రవర్తించండి. అబద్ధం సాక్ష్యం చెప్పొద్దు, సాక్ష్య సంతకం చేయొద్దు, మధ్యవర్తిత్వం పనిచేయదు. మీరు మధ్యవర్తిత్వంగా ఉండి ఇతరులకి ధనాన్ని మీరు సంతకం చేసి సాక్షిగా ఉండి ఇతరులకి ధనం ఇప్పించవద్దు. ఒకవేళ అలా చేసి మీరు మోసపోతారు. ఎందుకంటే మీకు ఏ నష్టం జరుగుతుంది కదమ్మా. దయచేసి మీ పని మీరు చేసుకోండి. ఇతరుల విషయం ఎవరు జోక్యం కలిగించుకోవద్దు. ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. మీ విషయం మీరు చూసుకోండి అంతే. కొన్ని విషయాల్లో అనుభవ సలహా తీసుకోండి అంతే. ప్రయత్నం చేసుకోండి. కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేసుకుంటే ఈ మాసం మీరు సక్సెస్ అవుతారు. మీకు ఈ మాసం సమయం బాగుంది. ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే కళారంగంలో ఉన్న వారికి బాగుంది. సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి, కష్టపడండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. మంచి మంచి కార్యాలు చేపడతారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. కాకపోతే ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీకు తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. నరదిష్టి ఉంది మీకు. అలాగే నరపీడ, నరఘోష ఉంది. కానీ ఆరోగ్య విషయం జాగ్రత్త అండి. మీరు రాజకీయ నాయకులు, మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త అంతే. మిగతా విషయాలన్నీ బాగున్నాయి మీకు. అయితే ఈ మకర రాశి వారు ఈ మాసం ఎన్ని కష్టాలు ఉన్నా ధైర్యంగా నిలబడతారండి. మనోధైర్యంగా ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, దృఢ విశ్వాసంతో ఉంటారు, దృఢ సంకల్పంతో ఉంటారు.
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ అలాగే ఉండాలి. నేను ఇది చెయ్యగలను, చెయ్యాలి, సాధిస్తాను, సంపాదించాలి అని ఒక సంకల్పం పెట్టుకోండి మీరు. ఈ సంకల్పం పెట్టుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. కానీ ధైర్యంగా ఉండండి, సాధించండి, ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రయత్నం ఫలించకపోతే, అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి. ట్రై అగైన్, మీరు సక్సెస్ అవుతారు. ఇక వ్యాపార విషయంలో అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది. మా స్థల మార్పు కనిపిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. చదువుకునే విద్యార్థులకు బాగుంది. ఇక వివాహాన్ని అమ్మాయిలకి అబ్బాయిలు కూడా బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి, మంచి టైం బాగుంది, ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ రాశిలో 60 సంవత్సరాలు పైబడ్డ వారు ఎవరు ఉంటే మాత్రం మీకు ఆరోగ్య విషయంలోని, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే నేను చెప్పిన రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, మీ జన్మజాతకంలో జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది. ఎందుకంటే చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలి అని రూల్ లేదు, జరగకూడదనే కూడా రూల్ లేదు. అది మాత్రం గమనించండి. ఎందుకంటే కాల్ చేస్తున్నారు చాలామంది, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, ఫలితాలు బాగున్నాయి, పరిహారాలు బాగున్నాయి, మాకు సక్సెస్ అయ్యింది. కొంతమంది, గురుగారు మీరు చెప్పినవి మాకేమి సక్సెస్ అవ్వలేదు, ఏమీ జరుగుతుందో కొంతమంది కాల్ చేస్తున్నారండి. మీరు గుర్తించుకోండి, జన్మజాతకాన్ని బట్టి పరిశీలించుకోవాలి. ఒకవేళ మీకు సలహాలు, సంప్రదించే సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మకర రాశి వారు సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా ఈ మాసం అంతా యోగిస్తుందండి. అది ఏమిటి అంటే, ప్రప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసం వినాయక చవితి. సెప్టెంబర్ మాసం వినాయక చవితి వస్తుంది. వినాయకుని ప్రార్థించుకోండి, ఆయనకి అభిషేకాలు చేయించుకోండి, పూజలు చేయించుకోండి, అర్చన చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా గణపతి స్వామి వారికి లక్ష్మీగణపతి హోమం జరుగుతుంది. ప్రతి దేవాలయంలో కూడా చక్కగా వెళ్ళి హోమం చేయించుకోండి. ఎందుకంటే అమ్మా, ఆ గణపతి హోమం చేయించుకోవడం వల్ల మనకి కొన్ని పనులు ముందుకెళ్తాయి. అంటే జీవన విధానం కానీ, కోర్టు కేసులు ఉన్నవారు, ల్యాండ్ సమస్యలు ఉన్నవారు, అలాగే ఇంట్లో తగాదులు ఉన్నవారు, అలాగా ముఖ్యంగా జీవనం అంటే వృత్తిపరంగా, అంటే వ్యాపార పరంగా, జాబ్ పరంగా ఏదైనా సరే మన పనులు ముందుకి సాగాలి అంటే తప్పకుండా ఈ గణపతి నవరాత్రులు గణపతిని ప్రార్థించుకోండి, చక్కగా పూజలు చేయించుకోండి, హోమం చేయించుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా అన్నదానాలు జరుగుతాయి ప్రతి చోట కూడా, ప్రతి వీధిలో జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. తప్పకుండా అన్నదానంలో పాల్గొనండి. అన్నదాన నిమిత్తం యథాశక్తి మీకు ఎంతో కొంత ఇవ్వండి. మీరు అన్నదానం పాల్గొని, అలాగే ప్రతిరోజు కూడా గణపతిని స్మరించుకోండి. ఒకసారి సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవడం, హనుమాన్ దండకం చదువుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం చేసుకోవాలి. ఒకసారి మీరు శనివారం శని భగవాను తైలాభిషేకం చేయించుకోండి. లేదంటే ఏదైనా శని క్షేత్రాలు, ముఖ్యమైన శని క్షేత్రాలు వెళ్ళి ఒక శనివారం రోజున అక్కడ శని భగవాను తైలాభిషేకం చేయించుకోండి. అవకాశం లేని వారు ఊళ్ళోనే చేయించుకోండి. ప్రతి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, అక్కడ శని భగవానికి చేయించుకోండి చాలు. ఇకపోతే వీలైతే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఒకసారి. అలాగే వీలైతే ఏదైనా నదీ స్నానం చేయండి. ఈ మకర రాశి వారు నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు వీలైనప్పుడు. అంతే చేసుకోండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాలు తారసపడితే ఆ భిక్షగాలకి ఏదో బ్రెడ్ ఒక పండు ఇచ్చి ఎంతో దానం చేయండి. అందు గురించి మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. మకర రాశి వారు మీ పని చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖం భవతు, శుభం భవతు, స్వస్తి.